165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. హాయ్ గని. హాయ్. హాయ్ కళ్యాణి. హాయ్ గని జీ, కళ్యాణి కే. ఈ జీకే ఎలా స్టార్ట్ అయింది? జీకే స్టార్ట్ అయిందంటే అది చాలా పెద్ద స్టోరీ. పెద్ద స్టోరీయా? చాలా. ఎవరిదైనా లవ్ స్టోరీ చిన్నదంతా స్టార్ట్ అవుద్ది కదా. చాలా పెద్దది. మీ లవ్ స్టోరీ చాలా బిగ్గరగా స్టార్ట్ అయింది. చాలా. సరే, ఇంతకీ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అనేది కావాలి. నేనే. అబ్బాయిలు చేయాలి, అమ్మాయిలు తెప్పించుకోవాలి అంతే. బట్ అంతేనా? దీనికి ప్రపోజ్ చేయాలని ఉండేది, బట్ చేసేది కాదు. సో లాస్ట్కి ఇంక నేనే చేశాను. లాస్ట్కి నువ్వే చేసేసావు. అయ్యో ఎందుకు తమ్ము, మనం ఎప్పుడు తగ్గకూడదు. అసలు తగ్గలేదు. మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ వెళ్ళిపోయింది అనుకో, బాధ కదా. తగ్గకపోతే వెళ్ళిపోతుంది భయంతో చేసేసావు. అది. ఓకే. ఇంకా అమ్మాయి నేను చేసిన దానికి నేనే చెప్దాం అనుకున్నాను. అయ్యో ఎంత పని చేశాను, అది ముందే చెప్తేనే బాగుంది అనుకున్నాను. అయ్యయ్యో ఎంత పని అయింది. సో మరి తర్వాత ప్రపోజ్ చేసిందా? హా? అప్పుడే వెంటనే నార్మల్ గానే ఐ లవ్ యూ అంతే. అంతే. ఐ లవ్ యూ అనే వర్డే చాలా పెద్దది కదా. మరి జస్ట్ ఐ లవ్ యూ. ఒరే ఐ లవ్ యూ అని కాకుండా ఇంకెలా ప్రపోజ్ చేస్తారా? అయ్యో పెద్ద మ్యాటర్. నాకు ఎప్పుడు ఎవరికి చేసే ఇది రాలేదు కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు. పోనీ తనకైనా సరే ఐ లవ్ యూ అన్న వర్డ్ కాకుండా నువ్వు ప్రపోజ్ చేసి ప్రేమని చెప్పాలి అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? ఎలా చేస్తావు? స్టార్టింగ్ లో అంటే నేనే చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్, అంటే లవ్ చేసుకొని ఒప్పుకోపోతే చాలా ప్రాబ్లం కదా. ఎందుకులే చూద్దాం, ఇంట్లో ఒప్పుకుంటే అప్పుడు లవ్ చేసుకుందాం అనే ఇంటెన్షన్తో నేను కూడా ఏం చేయలేదు. దీని ఇంట్లో వచ్చి మాట్లాడి మొత్తం సెట్ చేశాక అప్పుడు తగ్గేదే లేదు. ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఫాదర్కి చెప్పాను. తిని ఏమన్నదంటే నాకు ఓకేనే, బట్ మా ఫాదర్ ఏమంటే అదే అని అన్నది అనమాట. సో మా ఫాదర్ అంటే అదే అంటే మా ఫాదర్ ఓకే అంటే అంటేనే ఓకే, లవ్ ఏ రిలేషన్ అయినా లేదంటే లేదు అన్న. అందుకని వెళ్ళి డైరెక్ట్ గా వీళ్ళ డాడీతో డాడీకి చెప్పాను. వాళ్ళ డాడీ అప్పుడే ఒప్పేసుకున్నారు నాకు ఓకే అనుకుని. వాళ్ళ డాడీకి 1 మినిట్ కూడా తీసుకోలే. వాళ్ళ డాడీకి నాకు అంటే మా రిలేషన్ అంటే వాళ్ళకి ముందు నుంచే ఇష్టం అనమాట. సో మాకు ఇలాగా మాకు బాగుంటది, మా మ్యాచ్ బాగుంటది అనుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మ్యాచ్ బాగుంటది అంటే పేరు బాగుంటది అని అంటే తిను మా రిలేటివ్ మా ఇంటికి వస్తూ ఉంటాడు. ఓకే ఓకే ఓకే. తిను మాట్లాడడం అదంతా కొంచెం నచ్చి. ఓకే. సో ఫస్ట్ అంటే ఈ రిలేషన్ కన్నా బిఫోర్గా మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా డాడీ బుక్ స్టోర్లో వర్క్ చేస్తారు, మమ్మీ హౌస్ వైఫ్. బ్రదర్ ఉన్నాడు, తను 10th క్లాస్ చదువుతున్నాడు. అంటే నువ్వు పెద్దనువా లేకపోతే వాడు లేట్గా పుట్టాడా లేకపోతే నువ్వు కూడా గ్యాప్ తనకి నాకు 3 years అంతే? నేను చిన్నపిల్లనే. నేను చిన్నపిల్లని. ఓకే, నువ్వు చిన్నపిల్లవేరా, నువ్వు పెద్దదాన్ని అనట్లేదు, చిన్నపిల్లవే. అంటే 18 అయితే వచ్చాయి కదా. 18 దాటిపోయింది ఇప్పుడు. 20+. ఓకే, చిన్నపిల్ల. 20+ అన్న చిన్నపిల్లే కదా. కరెక్ట్. ఓకే. డాడీ ఏం చేస్తుంది? మా డాడీ గోవాలో వర్క్ చేస్తుంటారు, మా మమ్మీ హౌస్ వైఫ్. మేము మొత్తం 3 సిబ్లింగ్స్ అనమాట. నేనే పెద్ద, దాని తర్వాత మా తమ్ముడు, దాని తర్వాత ఇంకొకరు. సరే, ఇంతకీ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అంటే ఇప్పుడు అదే పెద్ద మ్యాటర్ మాకు. మా మ్యారేజ్ ఎప్పుడు అంటే ఇంట్లో తెలుస్తుంది కదా ఎప్పుడు పెళ్లి చేయాలి, వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు చేయాలో, అప్పుడు మేము చేసుకుంటాం. అర్థం కాదు. అంటే లవ్ మీ ఇష్టం, పెళ్ళి వాళ్ళ ఇష్టం. అంటే మేమేమనుకున్నామంటే, సో యాక్చువల్లీ మేము పెళ్లి చేసేసుకున్నా మా ఇంట్లో ఏమనరు. వాళ్ళు ఏంటంటే మీ ఇష్టమే అని చెప్పారు. బట్ మేమే ఆగాం, ఎందుకంటే మాకు కొంచెం ఆ వెనకాతల ఏవైనా ఉండి, ఏవైనా ఇన్కమ్ సోర్స్ ఏవైనా ఉంటే కొంచెం బాగుంటుంది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుని తర్వాత బాధపడి ఎందుకు అనవసరంగా అనుకొని మేమే ఆగాం అనమాట. ఒక 2-3 years తర్వాత కొంచెం సెట్ అయ్యే అంతవరకు కాకపోయినా కొంచెం ఏదైనా ఇన్కమ్ ఏదైనా ఉండేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుని మేము ఇంకా అలా. సో ఫ్యూచర్ కోసం ఆలోచించి ఆఫ్టర్ లిటిల్ బిట్ సెటిల్మెంట్ అయినా సరే చేద్దామని. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో ఫస్ట్ లవ్ స్టోరీ ఎట్లా అంటే ఒక లోపల ఒకటి స్టార్ట్ అయింది, ఒక ఫీలింగ్? ఫస్ట్ నాకే. ఫస్ట్ నేనే వీళ్ళ ఇంటికి వెళ్ళేది అనమాట, వర్షంలోని ఫుల్గా. అప్పుడు నాకు గుండుండి వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ మమ్మీ డాడీ మాట్లాడారు. సడన్గా వచ్చారన్నమాట, సడన్గా తిని వచ్చింది.
సడన్ తినొస్తే యాక్చువల్లీ చెప్పాలంటే నేను మా అంటే వీళ్ళ డాడీ నాకు మాయ అవుతారు కదా, సో మా మాయ వాళ్ళ డాటర్ అని అనుకోలేదు నేను, ఎవరో అనుకున్నాను. దాంతో చెప్పాను మా కూతురు అవుతుంది అనుకుని, ఓహో అక్కడ అనుకుని ఇంకా అప్పటి నుంచి చూపులు అలాగా తినే ఇన్స్టాగ్రామ్ అలా వెళ్ళిగా మా అన్నీ ఉన్నాడు అనమాట. మా అన్నీ చెప్పాడు, ఇన్ని ఇన్స్టాగ్రామ్ ఏంటి, నువ్వు నార్మల్గా వీడియోస్ చేస్తుంటావు, మా తమ్ముడు వీడియోస్ చేస్తుంటాడు అని. నేను కూడా చేస్తుంటాను అప్పుడు 2021లో. నేనే చాలా లేట్గా అప్డేట్ అయ్యాను. నేను 2017 నుంచి వీడియోస్ చేస్తున్నాను. సో మా అన్నయ్య చెప్పాడు ఇలాగా మా తమ్ముడు వీడియోస్ చేస్తాడు అంటే, నేను కూడా చేస్తాను అనుకుని మా అన్నయ్యకి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తుంటే నేను సైడ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కూడా సెర్చ్ చేసి అక్కడ ఫాలో చేసి అక్కడే నేను లైక్ చేసి మెసేజ్ చేశాను. బట్ నేను చూడలేదు, నేను ఇంటికి వెళ్ళాక అప్పుడు చూసింది. అప్పుడు అక్కడ నుంచి అలా స్టార్ట్ అనమాట. ఇంకా ఎంత పెద్ద టాస్క్ స్టార్ట్ అయింది. సూపర్. సో మొత్తానికి అలా చిగురించింది ప్రేమ. అది సో ఇక్కడ ఎప్పుడు తను అంటే కేర్ చేయడం ఎక్కువ, అంటే రెస్పెక్ట్ ఇస్తాడు చాలా పేరెంట్స్కి కానీ ఎవరికైనా. ఎలా పడితే అలా ఉండడు, అంటే గోల్ ఉంటుంది, ఎలా చూసుకోవాలి, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, అవన్నీ నేను చూసుకొని ఓకే. మెయిన్ మా డాడీకి నచ్చాడు, ఇంకా నేను కూడా యాక్సెప్ట్ చేశాను. అది కాదురా, ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ ఇద్దరిది? 4. ఇప్పుడు సెప్టెంబర్ వస్తే 5 అయిపోయింది. 5 years నిజంగానే గుడ్ రిలేషన్షిప్. 5 years అంటే ఓకే. సో 5 yearsలో గొడవలు కామన్గా జరుగుతుంటాయి కదా చాలా. సో ఇద్దరిలో ఎవరు డెవిల్? సో కోపం వచ్చేటప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పాలి. ఎలా బిహేవ్ చేసి కోపం వచ్చినప్పుడు కావాలి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ కోపం చూపించింది నేను. బట్ తిను ఎలా అంటే తిను అంత చూపించదు, కోపడుతుంది బట్ ఎక్స్ప్రెస్ అంత చేయదన్నమాట. ఇప్పుడు నేను ఎక్కువ హైపర్ అయిపోతాను అనమాట. అది తిను కోపం వచ్చినప్పుడు నేనే స్టార్ట్ చేస్తాను, నేనే ఎండ్ చేస్తాను. మధ్యలో గేమ్ అంతా తిన్నాడిస్తాను. స్టార్టింగ్ నాదే, ఎండింగ్ కూడా నాదే. స్టార్టింగ్ ఎలా ఉంటుంది చేస్తాను అంటే నాకు సైలెంట్ గా ఉంచాలనిపించదు, ఏదో ఒకటి చెయ్యాలి, గొడవ ఆడాలి. అలాగా లాస్ట్లో నేనే ఇంకా ఫోన్లే సారీ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోతాను, సెటిల్ అయిపోయింది. అది అలా ఉంటది. గొడవ ఎలా స్టార్ట్ అవుతుంది? నేను మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడు, నేనే కొంచెం ఉంటది కదా మాత్రం కొంచెం ఈగో అని కాదు. ఈగో అని మా రిలేషన్లో ఈగో అయితే లేదు, ఉండదు. ఫోన్లే ఎలాగే ఎంత పెద్ద గొడవడినా ఏమైనాను ఫోన్లే నా అమ్మాయి కదా, నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తుంది అన్నట్టుగా ఉంటాం. తినంటది చెప్తాను తనకి సారీ అదంటే, ఫోన్లే నాకే కదా అంటాం, లైట్ అంటాడు. అంతే కదా, నాకు కాకపోతే ఇంకెవరికి సారీ వచ్చింది కదా, సారీ అయితే వచ్చేసింది కదా. తిని మాత్రం సారీ చెప్పదు అంత బేగా. సారీ చెప్పని అది తప్ప అన్ని చెప్తాను. అది నిజం, సారీ తప్ప అన్ని చెప్తుంది, సారీ అని మాత్రం రాదు. మనకి ఇష్టమైన వాళ్ళకి సారీ చెప్పలేం కదా. సారీ చెప్పవసరం లేదు కూడా నాకు, అంతే కదా. అంతే. సూపర్. సో ఎప్పుడైనా సరే అమ్మాయిలు మెసేజ్లు చేయడాలు, ఇన్స్టాగ్రామ్ నాకైతే బీపీ వచ్చేది తెలుసా, నాకు అస్సలు నచ్చదు నాకు. నేను వాళ్ళకి మెసేజ్ రిప్లై నేనే ఇస్తుంటాను, చూస్తాను, రిప్లై ఇస్తాను. ఏదైనా ఇక్కడ నుంచి కానీ వెళ్ళిందా ఇంకా అయిపోయింది ఆ రోజు. అది వెళ్ళదు, సిస్టర్ అని పెడతాడు, ఓకే సరేలే సిస్టర్ అవుతాను అని లైఫ్ తీసుకుంటాను. ఎక్స్ట్రా ఏమైనా వచ్చింది అనుకోండి తనే చెప్పేస్తాడు. అమ్మాయి అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అమ్మాయిలే. ఏం చేయండి, నేనేం చేయలేను కదా, కాపాడుకోవాల్సి వస్తుంది. ఎలారా కాపాడుతున్నావు? లేదు నా కోసం నాకు దొరకాల్సింది దొరికింది అక్క, ఇంకా అవసరం లేదు. అది అంటే ప్రతి బాయ్కి ఒక కొన్ని థాట్స్ ఉంటాయి కదా, కొన్ని ఆలోచనలు ఉంటాయి. మనం ప్రేమించే అమ్మాయి ఇలా ఉండాలి, ఈ విధంగా మ్యారేజ్ ఉండాలి, లైఫ్ ఇలా ఉండాలి అని. సో నువ్వు ఎలా అంటే నాకు కావాల్సింది దొరికింది అక్క అనుకో, నీకేం కావాలనుకున్నా ఏం దొరికింది? చెప్తాను వినండి. స్టార్టింగ్ నేను అలాగే మా ఫ్రెండ్స్ కనే ఉండి, ఒరే మనం అనుకున్న అమ్మాయి ఎలా దొరికేస్తుందిరా అనుకుని. నాకు ఎలా ఉండేదంటే, నాకు అమ్మాయి షార్ట్గా ఉండాలి, తిని షార్టే ఇంత వస్తుంది, ఇంకేంటంటే సిల్క్ హెయిర్ ఉండాలనుకొని. సో సిల్క్ హెయిర్ ఉంటే నాకు కర్లీ కదా, సో మాకు చైల్డ్ ఎవరైనా పిల్లలు ఎవరైనా పుడితే నా కర్లీ, తను సిల్క్ ఉండి మంచి హెయిర్ వస్తుంది అనుకో, తినికి సిల్క్ హెయిర్. సో అమ్మాయి డ్యాన్స్ వేయాలి, తిని డ్యాన్స్ చేస్తుంది. ఇంకేంటి అంతా. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో వంటలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా మా ఇంట్లో వంటలు ఇష్టం, సేమ్ మా ఇంట్లో ఉన్నట్టుగా తిని ఉంటుంది. అది ఇంకా మొత్తం ఇంకా నేను అనుకున్నట్టుగా
సో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఇలా కావాలి అని అనుకోలేదు, బట్ అనుకోకుండా నాకు కావాల్సింది వచ్చింది. సో ఇంకా నాకు ఇంకేముంది, ఇంకంతే, ఇంకా అవసరం లేదు కదా. చూసారా ఫ్యూచర్ లో మీ బేబీస్ గురించి కూడా ఆలోచించాడు. మేము ఎలా తెలుసా, చూడు ఈ అమ్మాయి, మేము స్క్రోల్ చేస్తుంటాం కదా, ఈ పిల్ల చూడు సేమ్ మన హెయిర్ లాగే ఉంది కదా, అంటే మన ఇద్దరు హెయిర్ అంటే మన ఇద్దరం ఎలా మిక్స్ చేస్తే ఎలాగా ఎవరైనా కనిపిస్తే మేము అలా చేసుకుంటుంటాం. అలా షేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ లో తినే లవ్ అయితే తినే. ఇంకా ఎన్నో మంది వచ్చినాను, నేను అదే ఎన్నో మంది వచ్చినాను పాసింగ్ క్లౌడ్స్, కానీ ఫస్ట్ టైం లవ్ చేసింది అయితే తిన్నా. ఫస్ట్ లవ్ సూపర్. అండ్ అఫ్ కోర్స్ తను ఆల్రెడీ చెప్పేసింది, నా ఫస్ట్ రిలేషన్ అది నేను ఆల్రెడీ చూసేసాను ప్రీవియస్ కాబట్టి. సో మొత్తానికైతే ఇలా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇద్దరిది? ఫ్యూచర్ ప్లాన్ అంటే మంచి ఒక బిజినెస్ పెడదామని సో అనుకుంటున్నాము, ఈ త్వరలో పెడదాం అనుకుంటున్నాం. ఆ బిజినెస్ ఏదైనా ఇద్దరు కలిసి చేస్తున్నాం కాబట్టి ఇద్దరు ఎంతైనా లాస్ట్ వరకు ఇద్దరే వెళ్దాం అనుకుని ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఆ బిజినెస్లోనే ఏదో అలా స్టార్టింగ్ నుంచి అలా ఇంకంతా దేవుడిదే అలా వెళ్తున్నాం కొద్దీ అంతే. నెక్స్ట్ అంతా మనం మంచిగా ఉంటే మనకి అంత మంచిగా ఉంటుంది అంతే. సూపర్. అండ్ ఫస్ట్ ఈ వీడియోస్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది ఇద్దరికి? అది నేనే స్టార్టింగ్ నుంచి 2017 ఆ డబ్ స్మాష్ ఉండేది, అక్కడ నుంచి నేను చేసేవాడిని. దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి యుఎస్ నుండి వచ్చింది అనమాట. సో అప్పుడు తను చెప్పింది ఇలాగ మ్యూజికల్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో చెయ్యి అనుకుని. సో అక్కడ నుంచి నేను మ్యూజికల్లీ చేసేవాడిని అలాగా. అప్పుడు నా దగ్గర మొబైల్ సరిగ్గా ఉండేది కాదు, సో అలాగే చేసేవాడిని. దాని తర్వాత చాలా కొన్ని 1 year 2 year తర్వాత టిక్టాక్లో అయిపోయింది. సో అప్పుడు టిక్టాక్ అయ్యాక అందరికి తెలిసింది. బట్ నేను ఎప్పటి నుంచో చేసి ఉన్న టిక్టాక్లో కూడా 3000-4000 వీడియోస్ ఉండేవి నావి. అలా చేస్తూ ఇంకా ఈ యూట్యూబ్లోని ఏవో ఆ పాత ఫోన్లో అప్పుడులో తెలుసు కదా ఏవో చేస్తూ సో అలాగే చేసేవాడిని. బట్ నాకేం సపోర్ట్ ఉండేది కాదు. నాకు ఉండేది ఇలాగ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే చేద్దాం అనుకోని. బట్ ఏంటంటే పేరు బాగా వెళ్ళేది. సో అలాగా తిని నాకు చెప్పాడు మనం చేద్దాం కదా అంటే, వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు, నార్మల్గా ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నంత వరకు ఓకే, కానీ ఇలా పోస్ట్ చేయాలి పబ్లిక్ కావాలని నాకు ఇష్టం ఉండదు. అలా చెప్పేవాడిని, ఇలా ఉంటది సరే నా డ్రీమ్, నాకు చాలా ఇష్టం బేబీ అంటే ఫోన్లే సపోర్ట్ ఇవ్వాలి కదా, నేను కాకపోతే ఎవరు ఇస్తారని చెప్పి అలా సపోర్ట్ నేను చెప్పాను. నువ్వు ఒక్కసారి చూడు చాలా బాగుంటది లైఫ్, నిజంగా బాగుంటది ఇలా ఇలా అంటే సరే చేద్దాం అనుకుని. ఎలా తెలుసా మా ఫస్ట్ వీడియో 1000 likes కదా, 1000 likes వస్తే నైట్ అంతా పడుకోకుండా 1000 likes బేబీ అనుకుని పట్టేసుకొని ఫుల్ గా చెక్ చేసుకునే వాళ్ళం అంతా. దాని తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ లో కదా, ఆండ్రాయిడ్ ఫోన్ లో మేము వైరల్ అయ్యింది మా వీడియోస్. దాని తర్వాత నేను మొబైల్ కొనేసి కొంచెం అది ఆ మొబైల్ కూడా నేను వీడియోస్ కోసమే కొన్నాను, చాలా కష్టపడి ఇవి అవి చేసి మొబైల్ కొన్నాక మా వీడియో ఫస్ట్ వీడియో 19 million వెళ్ళింది. అది అప్పటికి ఇంకా ఎవరికి దానివల్ల మా ఫాలోవర్స్ ఏం రాలే. దాని తర్వాత మెల్లిమెల్లిగా 1 million 2 million లాగా వెళ్తున్నప్పుడు తర్వాత అలాగా మెల్లి తెలుసు. కాన్సెప్ట్స్ ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేసుకుంటారు? ఇద్దరు. అలానే అలా అంటే ఇప్పుడు కపుల్లో ఏంటి ఉంటుంది, వాళ్ళు వేరే డిస్కషన్స్ ఉంటాయి, మాది ఎప్పుడు అదే వీడియో ఏం చేయాలి, కంటెంట్ ఏంటి ఆలోచించాలి, రోజు మా లైఫ్ లో ఏం జరుగుతుంది, మేము బయట ఏం చూస్తాం అవన్నీ మేము. ఈ డైలీ మీ లైఫ్ లో ఏం జరుగుతుంది? డైలీ అయితే నేను మార్నింగ్ లేస్తాను. మార్నింగ్ లేచాక నేను ఫ్రెష్ అప్ అయ్యి సిటీకి వస్తాను, నాది కొమ్మది కాబట్టి తిన్నరకు వస్తాను. తిన్నరకు వచ్చాక మేము అప్పుడు ఈలోపు ఫ్రెష్ అప్ అయ్యి ఈ వీళ్ళింట్లో తినేసి ఇంకా వీడియోస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ టైంకి వస్తాం. ఈవినింగ్ టైంకి వచ్చాక నేను వర్కౌట్ చేసుకుంటాను. నా కోసం ఆ మీల్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తుంది, అంటే సలాడ్స్ అవన్నీ. అది అయ్యాక కొంచెం ఎడిటింగ్ అవి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకేమైనా యూట్యూబ్లో ఏమైనా ఎడిట్స్ ఉంటే అవి ఎడిట్ చేసుకుని పడుకుంటాను మళ్ళీ సేమ్ అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.